ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. ఆ బైక్ చందు అనే అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. రండి. చందు అంటే నువ్వేనా? నేనే సార్. నీ బైక్ ఏది? నేను నా ఫ్రెండ్ తీసుకెళ్లాడు. ఆడి పేరేంటి? శివ సార్. ఏం చేస్తుంటాడు? మర్డర్ కేసులో శిక్ష పడి జైల్లో ఉండేవాడు సార్. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోకపోతే పెరోల్ మీద బయటికి పంపించారంట. నిన్న నా రూమ్ కొచ్చి ఏదో పనుందని చెప్పి నా బైక్ తీసుకెళ్లాడు. శివ అనేవాడు నిన్న సాయంత్రం రాకపోయేసరికి ఫోన్ చేసి విషయం కనుక్కున్నా. వాడు అసలు వాళ్ళ అమ్మని చుట్టానికే వెళ్ళలేదట. వాడి గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? ఇన్ఫర్మేషన్ అంటే వాడి సెల్లో ఈ అమ్మాయి ఫోటోలు అతికించి ఉన్నాయి. మరి వాడికి ఈ అమ్మాయికి ఏం సంబంధం? థ్యాంక్ యూ సార్. అమ్మా సుజాత, నిన్నేదో పొగడాలని ఈ విషయం చెప్పడం లేదు. మా రఘుగా తిరుపతి వాళ్ళ సంబంధం కుదిరినట్టయితే లక్షల్లో కట్నం ఇచ్చేవాళ్ళేమో గాని నీలాంటి కోడలు మాత్రం మాకు దొరికేది కాదు. అమ్మా సుజాత, పోలీసులు వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలట. ఒకసారి రామ్మా. సుజాత అంటే మీరేనా? అవును. శివ అనే వ్యక్తి మీ ఇంటికే వచ్చినట్టు మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇదిగోని సెర్చ్ వారెంట్. మీ ఇంటిని సోదా చేయాలి. సార్, పెరట్లో ఏదో పూడ్చిపెట్టినట్టు మన స్నిఫర్ డాగ్ కూడా ఐడెంటిఫై చేసింది. కానిస్టేబుల్స్ అక్కడ తోడా. దూరం వెళ్ళేటట్టయితే బండిలో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళు. సరేరా. రఘు వెళ్ళిపోయాడు కానీ రారా. చూడు సుజాత, నేను ఏ ఆడదాంతైనా ఒక్కసారి గడిపితే చాలు, నాకు మోసు తీరిపోతుంది. నువ్వు నా కోరిక తీర్చావనుకో, ఆ తర్వాత నేను మొహం కూడా చూడను. లేదంటే మన ప్రేమ విషయం ఆయనతో చెప్పి నీ కాపురాన్ని రోడ్డు మీదకి తెస్తా.
కాపురాన్ని రోడ్డు మీద తెస్తా